సూడో సెక్యులర్ అధికార పార్టీల ఆప్తమిత్రుడు కె నాగేశ్వరరావుపై ఏనుగు సుదర్శన్ రెడ్డి ఫైరింగ్ కామెంట్స్ చేశారు. కాలం చెల్లిన సొంతంగా అమితమైన ఇష్టం కలిగిన బోర్జువా వర్గం కమ్యూనిస్టు భావజాలాన్ని మీడియాలో తటస్థ ముసుగులో పలికే నాగేశ్వర్ బీజేపీ పార్టీపై, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్పై పిచ్చి ప్రేలాపనలు కట్టిపెడితే మంచిదని హెచ్చరించారు. మా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడైన ఈటెల రాజేందర్ గారు పేదల పక్షాన నిలబడి పేద ప్రజలు కూలగొట్టద్దండి, పేద ప్రజలు కూలగొడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఆయన అనేకసార్లు పేద ప్రజల కోసం మాట్లాడుతుంటే ఈరోజు కొంతమంది ఏదైతే నిన్న మొన్న చూస్తూ ఉన్నాం సూడో మేధావైనటువంటి నిజంగానే అదే అవార్డు కరెక్ట్ సెట్ అవుతుంది ఎవరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి. ఆయన అనేక నేనే మేధావిని నేను రాజకీయ విశ్లేషకుని అని చెప్పుకునే ఆయన అన్నీ మర్చి తన స్థాయిని కూడా నిజంగా మేమైతే ఇంతకుముందు గౌరవించేవాళ్ళం, కానీ ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే అతను గౌరవించాలని అనిపిస్తలేదు. ఎందుకంటే ఈరోజు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, అంటే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సింగం 2 సినిమాలో ఉన్నట్టుగా ఏదైతే బాయ్ సాబు, త్యాగరాజ్ అనే క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ 2 క్యారెక్టర్లు బహార ప్రపంచానికి ఎంతో విద్రోహ శక్తులుగా లేకపోతే శత్రువులుగా చూపించే ప్రయత్నం చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరే ఒకటే సన్నివేశాలు చూస్తూ ఉన్నాం. అంటే అండర్ గ్రౌండ్లో ఒక రకంగా, బహిరంగంగా ఒక రకంగా. అలాగే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఎవరు నెరవేర్చకుండా ఈరోజు 10 నెలలు కావస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఓ రాక్షస పాలన సాగుతూ ఉంది. ఇచ్చిన హామీలు దాదాపుగా 6 హామీలు ఏవైతున్నాయో 6 హామీలు నెరవేర్చలేదు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు రైతు బంద్ వేయలేదు, రైతుల గురించి రైతు రుణమాఫీ అని చెప్పి సగం మందికే చేసిండ్రు. ఇట్లా అనేక అంశాల మీద ఈరోజు ప్రజలు విమర్శిస్తున్నారు, రాజకీయంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న భయంతో ఈరోజు హైడ్రా పేరు మీద ఈరోజు విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా మల్కాజ్గిరి పార్లమెంట్లో అనేక ఏరియాలలో చెరువుల మీద హైడ్రా పేరు మీద ఈరోజు నోటీసులు ఇస్తుంటే రాజేందర్ గారు ఈరోజు మేధావులని మీరు చెప్పుకుంటున్నారు కదా, మీ టీవీలలో కూర్చుంటున్నారు, కనీసం పేదల పక్షాన మాట్లాడమని చెప్పినందుకే నీకు అంత ఇబ్బంది కలిగితే, అంటే ఒక నిజంగా ఈరోజు అన్న అనలేదు ఆ మాట, నేనైతే అంటున్నా నువ్వు సూడో మేధావి. ఎందుకంటే ఈరోజు ఏ పేదల పక్షాన నువ్వు మాట్లాడవు, ఏ అధికారం పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ వైపు మాట్లాడుతూ ఉంటావు. గతంలో జగన్ రెడ్డికి ఆంధ్ర ముఖ్యమంత్రి ఆయనకు తొత్తుగా మాట్లాడినావు, గతంలో కేసీఆర్కి మాట్లాడినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నావు. అంటే అధికారం ఎట్లుంటే దానికి అనుగుణంగా మాట్లాడే ప్రయత్నం చేస్తావు. కాబట్టి